హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో కేరళకు వచ్చామని చెప్పేసి నేను వీడియో అయితే బ్లాగ్ చేశాను కదా. సో నేను కేరళకు వచ్చిన పర్పస్ అయితే ఒక పెద్ద ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవడానికి అయితే వచ్చాము. ఇది ఉంటుందని కూడా నాకు అసలు ఈ ప్రాబ్లం వచ్చేంత వరకు కూడా నాకు తెలియదు. అంటే ఇలాంటివి షేర్ చేసుకోవచ్చు, చేసుకోకూడదు తెలియదు కానీ బట్ ఇలాంటివి షేర్ చేసుకోవడం వల్ల కొంతమందికి నాలాగా ఎవరైతే ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేకపోతే నాకు ఎవరైనా దీని గురించి ఒక మంచి సజెషన్స్ అయితే సజెస్ట్ చేస్తారని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. అంతేకాని ఇక్కడ ఎలాంటి సింపతి క్రియేట్ చేసుకోవడం అయితే అసలైతే కాదు. నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను హైదరాబాద్లో హెయిర్ ట్రీట్మెంట్కి అయితే ఉన్నప్పుడు అక్కడ నాకు చాలా రకాల టెస్ట్లు అయితే చేశారు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, పీసీఓఎస్ ఏమైనా ఉందా ప్రాబ్లం అని చెప్పేసి. పీసీఓఎస్ టెస్ట్ చేసుకోవడానికి 3D స్కానింగ్ అయితే రెఫర్ చేశారు. నేనైతే ఒక స్కానింగ్ సెంటర్కి అయితే వెళ్ళాను. అక్కడ డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత అమ్మ నీకు ఏదో యూటరస్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, నీతో పాటు ఎవరైనా వచ్చారా అని చెప్పేసి అడిగితే ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చానని చెప్పాను. సో ఇలా ప్రాబ్లం ఉంది, ఒకసారి గైనకాలజిస్ట్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఇంకా ఇన్ డీటెయిల్స్కి అయితే తెలుస్తాయి అని చెప్పేసి అన్నారు. సో నేను గైనకాలజిస్ట్ని మా ఫ్రెండ్ని అడిగితే ఒక మంచి గైనకాలజిస్ట్ని అయితే రెఫర్ చేశారు. అక్కడికి వెళ్ళాను. గైనకాలజిస్ట్ కూడా టెస్ట్ చేసి నాకైతే ప్రాబ్లం అయితే చెప్పారనమాట. నాకు అడినోమైసిస్ అయితే ఉందని చెప్పేసి నా యూటరస్లో. ఫైబ్రాయిడ్స్ వేరు, అడినోమైసిస్ అనేది వేరనమాట. ఫైబ్రాయిడ్స్ అనేది ఒక గడ్డలాగా అయితే ఏర్పడుతుంది గర్భసంచిలోని. సో అది ఏ లొకేషన్లో అయితే ఉంటుందని చెప్పేసి ఐడెంటిఫై చేయొచ్చు స్కానింగ్లోని. అడినోమైసిస్ అనేది ఒక చిన్న పీసెస్ లాగా, అది కూడా యూటరస్ వాల్ లోపల అయితే ఉంటుందన్నమాట. అది ఒక ఫిక్స్డ్ ప్లేస్లో అయితే ఉండదు. సో దానివల్ల దాన్ని రిమూవ్ చేయడానికి కూడా అవ్వదు. ఒకవేళ దీన్ని రిమూవ్ చేయాలనుకుంటే మొత్తం యూటరస్ మొత్తం అంతా గర్భసంచి అంతా కూడా తీసేయాలనేసి చెప్పారనమాట. నేను చాలా భయపడ్డాను. దీనివల్ల నేను చాలా పెయిన్ కూడా సఫర్ అయ్యాను. రెగ్యులర్గా మనకి మెన్సెస్ టైంలో వచ్చే పెయిన్ కంటే ఇది 100 టైమ్స్ పెయిన్ అయితే ఎక్కువగా ఉంటుంది. భరించలేనంత పెయిన్. దాదాపుగా 4 ఇయర్స్ నుంచి ఈ పెయిన్ సఫర్ అవుతూ ఉన్నాను. బట్ పెయిన్ కిల్లర్స్ అయితే వేసుకుంటున్నాను ఆ టైంలోని. బట్ ఇంత పెద్ద ప్రాబ్లం ఉంటుందని అయితే నేను అసలు అనుకోలేదు. వాళ్ళు పెయిన్ అయితే తగ్గించగలరు కానీ ఇంకా దాన్ని అయితే రిమూవ్ చేయాలంటే కంప్లీట్గా యూటరస్ మొత్తం అంతా కూడా తీసేయాలనేసి చెప్పారు. సో కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకొని అక్కడ నుంచి నేనైతే రిటర్న్ అయితే వచ్చేసాను. తర్వాత మేము మళ్ళీ మా మరిది పెళ్ళికి అయితే మేము వచ్చినాం కదా కేరళకి. అప్పుడైతే మళ్ళీ నేను కేరళలో డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకొక ఒపీనియన్ తీసుకుందామని చెప్పేసి. అక్కడ వాళ్ళు కూడా చాలా టెస్ట్లు అయితే చేశారు. స్కానింగ్ అని, ఎంఆర్ఐ అని, ఎన్నో రకాల బ్లడ్ టెస్ట్లు అయితే చేశారు. సో స్కానింగ్, ఎంఆర్ఐ అవన్నీ చేసిన తర్వాత డాక్టర్ అయితే దీన్ని లాప్రోస్కోపీ ద్వారా అయితే రిమూవ్ చేయగలుగుతాము, పూర్తిగా రిమూవ్ చేయలేకపోయినా కొంతవరకు అయితే తగ్గించగలుగుతామని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పారనమాట. సో ఆ మాటకి నాకు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. అంతలోనే ఇంకొక ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. సో ఇంకా బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నాకు డయాబెటిక్ ఉందని తెలిసింది. సో దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అనిపించింది అనమాట. ఆల్రెడీ ఒక ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నాను, అలాగే మళ్ళీ ఇదొకట అని చెప్పేసి చాలా బాధపడ్డాను. బట్ నాకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండడం వల్ల నేను మెడిసిన్స్, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, ఈవెన్ వాకింగ్ అనే చాలా బాగా హార్డ్ వర్క్ చేశాను. కొంతవరకు అయితే నేను డయాబెటిక్ అయితే కంట్రోల్ చేసుకోగలిగాను. ఆ తర్వాత మేము మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు వచ్చాం కదా, ఇప్పుడు కూడా మేము డాక్టర్ దగ్గరికి లాప్రోస్కోపీ చేయించుకుందామని చెప్పేసి వెళ్ళాం. మా హస్బెండ్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే చూద్దాము అని మళ్ళీ టెస్ట్లన్నీ చేయించారు. పెయిన్ అయితే కొంతవరకు అయితే తగ్గింది. అంటే నాకు నెంబర్ ఆఫ్ డేస్ అయితే తగ్గిందనమాట. మంత్లీ నాకు 15 డేస్ పెయిన్ అయితే ఉంటుంది. 15 డేస్ నేను నార్మల్గా ఉంటాను. 15 డేస్ విపరీతమైన పెయిన్ అయితే, భరించలేని పెయిన్ అయితే నేను బాధపడుతూ ఉంటాను. సో ఆ పెయిన్ అయితే డేస్ని తగ్గించుకోగలిగాను. బట్ పీరియడ్స్ టైంలో మాత్రం పెయిన్ అలాగే ఉంది. వాటికి కూడా డాక్టర్స్ పెయిన్ తగ్గించడానికే మెడిసిన్స్ ఇస్తారు కానీ అది కంప్లీట్గా ఏదైతే అడినోమైసిస్ అయితే ఉందో అది కంప్లీట్గా తీసేయడానికి అయితే అవ్వదన్నమాట మెడిసిన్స్ ద్వారా. ఇది ఉండడం వల్ల పిల్లలు రావడం కూడా చాలా కష్టము. ఎందుకంటే ఆ గర్భసంచి గోడ అంతా కూడా ఉబ్బిపోయి అక్కడ పిండం అయితే అతుక్కోదన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా విపరీతమైన స్టమక్ పెయిన్తో సఫర్ అవుతుంటే ఇది కేవలం మెన్సెస్ పీరియడ్ పెయిన్ అనేసి అనుకోకుండా దీనికి ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక్కసారి మీరు కూడా గైనకాలజిస్ట్ దగ్గర అన్ని టెస్టులు చేయించుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు మ్యారేజ్కి బిఫోర్ అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసినప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది కదా అనేది షేర్ చేస్తున్నాను. ముందు దీని ప్రాబ్లమ్ని మెడిసిన్స్ ద్వారా లేదా ఇలా లాప్రోస్కోపీ సర్జరీస్ ద్వారా ఇలా మొత్తం అంతా క్లియర్ చేసుకున్నామంటే మీకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికైనా కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనేది. స్టార్టింగ్లో విపరీతమైన కడుపు నొప్పి ఉంటే ఇదంతా నాకు ఈ పీరియడ్స్ వల్లనే వస్తుంది అనేసి నేను చాలా అనుకునేదాన్ని. నాకు కూడా తెలియక నేను 4 ఇయర్స్ నుంచి అలాగే ఆ పెయిన్తో సఫర్ అవుతున్నాను. కానీ దీనికి ప్రాబ్లం ఏంటి అనేది నేను ఒక్కసారి కూడా నేను డాక్టర్ దగ్గరికి నేను చెప్తున్నాను వెళ్ళినప్పుడు నాకు చాలా పెయిన్ వస్తుందని. పెయిన్ కామనే కదమ్మా అని చెప్పేసి గైనకాలజిస్ట్ వాళ్ళు కూడా ఎలాంటి టెస్ట్లు అయితే చేయకుండా చెప్పేవాళ్ళు. ఫైనల్గా ఇక్కడ నేను హెయిర్ టెస్ట్కి వెళ్ళినప్పుడు నాకు పీసీఓఎస్ టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది అయితే బయటపడింది. ఏదైనా ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు కానీ మనం ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేసుకోగలిగితేనే బెటరు. అది చాలా పెద్దగా అయిన తర్వాత అసలు ఇంకా యూస్ కూడా ఉండదన్నమాట.
అన్నమాట. మొత్తానికైతే గర్భసంచి మొత్తం తీసేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందుగానే మనం టెస్టులు చేయించుకొని ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే త్వరగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అలాగే ఎవరైనా ఈ ప్రాబ్లమ్కి ఇంకొక అదర్ ఒపీనియన్ నాకు ఏమైనా సజెస్ట్ చేయగలిగితే కూడా నాకు ఈ వీడియోలో అయితే కామెంట్లు అయితే షేర్ చేయండి. లాప్రోస్కోపీ కాకుండా ఇంకా ఏదైనా వీటికి ఏమైనా మెడికేషన్స్ కానీ లేకపోతే ఏమైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ కానీ ఏమైనా ఉంటే నాతో డైట్ కానీ ఏమైనా మీకు తెలిస్తే నాకు కంపల్సరీగా అయితే షేర్ చేయండి. నాకు యూస్ఫుల్ అవుతుంది. ఈసారి కూడా జస్ట్ మెడిసిన్స్ తీసుకున్నాను. మెడిసిన్స్ అంటే జస్ట్ పెయిన్ తగ్గడానికి అయితే టాబ్లెట్స్ ఇస్తారు. అలాగే విటమిన్ టాబ్లెట్స్ అయితే ఇస్తారు. అంతే కానీ ఇంకా అది ప్రాబ్లం అయితే అలాగే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు కంపల్సరీగా అయితే లాప్రోస్కోపీ చేయించుకోవాలనేది డిసైడ్ అయితే అయ్యానన్నమాట. అట్లీస్ట్ ఈ పెయిన్ నుంచి అన్న బయటపడతాను కదా అని చెప్పేసి. ఇంకా పిల్లల గురించి అయితే ఇంకా అదృష్టం ఉంటే లేదా ఆ దేవుడి దయ ఉంటే నాకు డెఫినెట్గా పిల్లలు కూడా పుడతారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నాకు పిల్లలు పుట్టాలని ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వాలని నాకు గురించి ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇద్దాం. అంతవరకు బాయ్ బాయ్.